నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు కామన్ మ్యాన్ వేణుగోపాల్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ వైసీపీలో ఫేమస్ పర్సన్స్ అంటే కొంతమంది ఉన్నారు. అందులో కొడాలి నాని గారు ఒకరు. ఆయన నోరు తెరిస్తే ఏం మాట్లాడతారో ఆయనకే తెలీదు అన్నట్టు మాట్లాడతారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే డైరెక్ట్‌గా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే కేసులు పెడుతుందో అంటే యాక్చువల్‌గా కూటమి ప్రభుత్వం ఏం పెట్టట్లేదు. వైసీపీ వాళ్ళే వాళ్ళ చేతుల ద్వారా చేసుకొని వాళ్ళే కేసులు పెట్టించుకుంటున్నారు. సిదిరి అప్పలరాజు గాని, తమ్మినేని సీతారాం గాని వాళ్ళు చేసిన తప్పులకే వాళ్ళ మీద కేసులు పడ్డాయి. అయితే ఇప్పుడు కొడాలి నాని ఏమంటున్నాడంటే ఏవైతే కేసులు ఇప్పుడు ఉన్నాయో మేము గనక ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే వస్తాము, జగనన్నే వస్తాడు. అప్పుడు ఇంతకి పదింతలు మళ్ళీ మేము వాళ్ళ మీద కేసులు పెట్టి పగ తీర్చుకుంటామని చెప్తున్నారు. అంటే అసలు ఆయన ఏం చెప్పాలి ఇప్పుడు ప్రజలకి? తర్వాత మళ్ళీ మేమే వస్తాము, ఇంతకన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తామని చెప్పకుండా మేము వీళ్ళకన్నా ఎక్కువ పెడతాము, ఎక్కువ టార్చర్ చేస్తామని చెప్పడాన్ని ఇప్పుడు ఎలా చూడాలి అసలు ప్రజలు? ప్రజలందరికీ నమస్తే అండి. ముఖ్యంగా కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు అంటే నాని అంటారు. ఆయన గురించి చెప్పాలంటే ప్రపంచ బూతుల సంఘానికి అధ్యక్షుడు అమ్మాయన. ఆయన నోడు వెంబడి రాని బూతులంటూ ఉండవు. ఇంకా కొత్తగా ఇప్పుడు కూర్చొని దస్తా పేపర్లు బస్తా పెన్నులతోటి కొత్త కొత్త బూతులని రాస్తున్నారు. ఖాళీగా ఉన్నారు కదా 3 సంవత్సరాల నుంచి. ఆల్రెడీ పేపర్లు పంపించాను, నన్ను అడిగారు, పంపించాను. నేను ఫోన్ చేశాను మొన్న ఒకరోజు. నాని అన్నయ్య గారు ఏం చేస్తానంటే మరి ఏం చేయాలో మనకు వచ్చిన విద్య అది ఒకటేనే అంటే అయితే బస్తా పేపర్లు దస్తా పెన్నులు పంపించాను. బూతులు రాసుకుంటారు ఆయన. ఆయన నోటికి అదుపు ఉండదు. వాళ్ళ ఇంటి దగ్గర కూడా చెప్పరు. వాళ్ళ భార్య పిల్లలు కూడా ఏంటి తప్పు ఇది, మనం సమాజంలో గౌరవంగా బతకాలి, డబ్బు లేకపోయినా పర్లేదు. ఎంతమంది పేదలు గౌరవంగా బతకట్లేదమ్మా? నిరుపేదలు చాలా గౌరవంగా బతుకుతారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే సార్ నమస్తే అంటూ ఉంటారు. బాగా డబ్బు ఉన్నాడు కూడా నిరుపేదను గౌరవిస్తుంటాడు. అట్లాంటి కొడాలి నాని గారు ఆయన ఆడే మాటలు, ఆయన ఆడే చేతలు ఇప్పటికీ మీరు యూట్యూబ్లో చూడండి, ఇలా కొడితే వస్తుంటాయి. మనకి బీపీ పెరిగిపోతుంటుంది. చంద్రబాబు నాయుడు గారు అంటే ఎవరమ్మా? మన తండ్రి వయసు, మన తండ్రి కంటే పెద్ద వయసు. ఆయనతో మీరు పరిగెట్టగలరా? మీరు యంగ్స్టర్, నేను పరిగెట్టగలనా? నాకు ఇప్పుడు 56 ఇలా ఉంటాయి అనుకుంది ఉదాహరణకి. ఆయన మనకి రాష్ట్రానికి ఏమి అన్యాయం చేశారా? ఏమీ చేయలేదు. పోనీ హైదరాబాద్కి అన్యాయం చేశారా? ఏమీ చేయలేదు. అట్లాంటి వ్యక్తికి కాలుకి దండం పెట్టాలి మనం. లెగిసిన వెంటనే ఇలాగ ఫోటో చూసుకొని దేవుడి కంటే దేవుడిలా పూజించాలి. అట్లాంటి వ్యక్తిని అన్నన్ని మాట్లాడి అన్నన్ని బూతులు తిడితే ఎంత తప్పమ్మా? ఆయన్నే కదా, ఆయన కుమారుడిని యువగలం పాదయాత్ర చేశారమ్మా మన లోకేష్ బాబు గారు. చేస్తూ అడుగడుగున అడ్డంకులు సృష్టించారు వీళ్ళు. వీళ్ళకి తగిన మనిషిని దింపించారు అక్కడ. చంద్రబాబు నాయుడు గారు ఈయనకంటే తెలివైనడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మీరు తిట్టారు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారిని, ఆయన మిమ్మల్ని తిట్టడు. ఎవరు పాపానాలు పోతారు అని వదిలేస్తూ ఉంటాడు. అంటే దైవ సమానులు ఆయన. అట్లాంటి వ్యక్తికి వెనుగంటల రాము గారిని అని దించాం అక్కడ. దెబ్బకి అవుట్. 11 గంటలకే రిజల్ట్ వచ్చిందమ్మా అక్కడ. ముందుగా వచ్చింది మన గోరంట బుచ్చే చౌదరి గారిది వచ్చింది మొన్న ఎలక్షన్ రిజల్ట్. ఆ తర్వాత మహానుభావుడిదే పారిపోయాడు. అప్పటి నుంచి 3 సంవత్సరాలు అజ్ఞాతంలో గడిపాడు. అదే అజ్ఞాతంలో ఎలా గడిపాడంటే నేను ఇచ్చిన పేపర్లు పెన్ తోటి కొత్త కొత్త బూతులు రాసుకున్నాడు. మీరు కూడా హెల్ప్ చేయకపోయారా? మేము చేస్తుంటామండి, నాకు ఫోన్ చేస్తుంటారు. నేను బూతులో కొంచెం ఎక్స్పర్ట్గా అలాంటి ఇవి చేయను, బట్ ఆయనకి ఇస్తుంటాను. ఆయనకి అవసరం కూడా ఉన్నాను. ఎందుకంటే ఆయన ఎలాగమ్మా అధికారంలోకి వస్తాడు 2029లో? నేను మంచి చేస్తానంటే ఇప్పుడు ఏదైనా ఒక ఊర్లో ఒక సర్పంచ్ నేను వస్తే ఇవన్నీ కూలగొట్టేస్తానంటే సర్పంచ్కి ఎవడైనా ఓటేస్తాడా? నేను వస్తే మన ఊరికి మంచి భవనాలు కడతాను, మన ఊరు చెరువులు బాగు చేస్తాను, రకరకాల పరిసరాలన్నీ బాగు చేస్తానంటే సర్పంచ్కి ఎవరైనా ఓటేస్తారు. నేను వచ్చిన తర్వాత ఇంతకు 10 ఇంతలు చేరిస్తాను. ప్రజలు భయపడిపోతాను రమ్మ వీళ్ళ మాటలు విని. నిరుపేద ప్రజలు కానీ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులు, ఎడ్యుకేటెడ్ పీపుల్స్, పట్టభద్రులు వీళ్ళందరూ వస్తే మళ్ళీ ఉద్యోగాలు పీకేస్తారేమో అని భయము. ఉద్యోగస్తులకి భయపడిపోతుండ్రు. మళ్ళీ ముసలోళ్ళు ఈ పెన్షన్లు తీసుకుంటారు చూడండి, వాళ్ళు భయపడుతున్నారు. లేడీస్ భయపడిపోతున్నారు. మళ్ళీ ఈడొస్తే ఫ్రీ బస్సులు పీకేస్తాడేమో. చంద్రబాబు నాయుడు గొప్పతనానికి ఒక ఉదాహరణ మీకు చెప్తానమ్మా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాల్లో కనీసం 1 టైం కూడా పవర్ బిల్లు పెంచలేదు. 1 టైం కూడా బస్ ఛార్జీ పెంచలేదు. ట్రూ ఆఫ్ ఛార్జీలు అని ఉంటాయి కరెంట్ ఏపీ డిస్కమ్కి, అవి కూడా అసలు ఏమీ చేయలేదు. ప్రజలకు అంతా మేలే చేస్తాను. 2 చేతులు లేని వాళ్ళకి పెన్షన్, డయాలసిస్ పేషెంట్లకి పెన్షన్, వృద్ధులకి పెన్షన్, వికలాంగులకు పెన్షన్. చంద్రబాబు నాయుడు గారు అంటే జాతి రత్నమైన అర్థం.
ప్రతి ఒక్కరు నేను అడుగుతుంటాను ముసలామ్మల్ని గట్ట, ఆయన నా పెద్ద కొడుకు అంటుంటారు. ఇంకొక యుక్త వయసులో ఉన్న అమ్మాయి, అమ్మ చంద్రబాబు నాయుడు గారు నాకు అన్నిటితో సమానం అంటారు. అంటే నిజంగా ఫ్రాంక్గా నేను గుండెల మీద చేసుకుని చెప్తానమ్మా, మళ్ళీ వైసీపీ రావడం అనేది 100% జరగదు. కానీ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కదా కొడాలి నాని. చెప్తారమ్మా, మేకపోతే గాంభీర్యం అంటారు. మీకు అర్థమైందా? మేకపోతే ఏంటంటే పులిని చూసేసరికి అంటది, పులి 2 అడుగులు వేసేసరికి మేకపోతే పరిగెట్టి పారిపోతుంటది. దాన్నే మేకపోతే గాంభీర్యం. మీరు ఎప్పుడైనా మాట విన్నారు మేకపోతే గాంభీర్యం మాట? పులి ఎదురవుద్ది మేకపోతుకి, మేకపోతే ఏం చేస్తుంది, చచ్చిపోద్దని తెలిసిపోద్ది కదా. తెలిసిపోయేసరికి కొంచెం నటించదాం గాంభీర్యంగాను అంటది పులిని చూసి. పులి ఏం చేస్తుంది, 2 అడుగులు వేస్తుంది. పులి 2 అడుగులు వేసేసరికి అమ్మ సత్యంలో బాబాయ్ అనుకుని ఈ మేక పారిపోద్ది అనమాట. దాన్ని మేకపోతే గాంభీర్యం అంటారు. అది అంతే. అంటే మబ్బి పెడతారు ప్రజలు. కొంతమంది ఉన్నారు కదా ఓట్ బ్యాంక్ షేరింగ్స్ రఫా బ్యాచ్లని, వాళ్ళు భయపడిపోతున్నారు, అన్న మళ్ళీ టీడీపీ వస్తే మా పరిస్థితి అంటే అని. అంటే మీకు టీడీపీ రాదురా అంటే అంటే వాళ్ళని ఒక ఇది వాళ్ళకి ధైర్యం చెప్తారు. ధైర్య సాహసే లక్ష్మి అంటారు కదా, అట్లా చెప్తారు తప్పించి మీకు వైసీపీ వచ్చిందంటే అమరావతిని ముందుకు కూల్చేస్తారా వీళ్ళు? ప్రజలు భయపడేది అదే. వైసీపీ వస్తే ముందు పోలవరం ప్రాజెక్ట్నే కూల్చేస్తాడు, మీకు ఈ విమానాశ్రయాన్ని కూల్చేస్తాడు. కట్టడం ఈజీ కానీ కూల్చడం ఎంతసేపు అమ్మా? కూల్చడం ఎంతసేపు? 4 బుల్డోజర్లు ప్రొక్లైన్లు పెడితే అయిపోయింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రాదు. ప్రజలంతా నిర్ణయించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే మనిషిగా చంద్రబాబు నాయుడు అంటే పెద్ద కుమారుడు అని అర్థం తెలుగులో నన్ను అడిగితే. ఓకేనమ్మా? థ్యాంక్స్. థ్యాంక్ యూ తల్లి.